అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. న్యూస్ ఓపెన్ గాని దయచేసి అందరూ ఒక నిమిషం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. నా స్టేజ్ ముందు వైపు ఎవరు ఉన్నదన్న అందరూ కూర్చోండి. అందరూ ఒక సైడ్ ఉన్నా కానీ బాగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి మీద ప్రజలు చూపించే ఆదరణని, జనాదరణని వరవలేక కావాలని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి లిక్కర్ కేసులో మా ఎంపీ మిథున్ రెడ్డి గారి మీద, చేవేడి భాస్కర్ గారి మీద, ఇంకా చాలా మంది మీద కావాలని కేసులు పెట్టేసి అమాయక ప్రజల మీద అరెస్ట్ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో గత మా ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్మోహన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు లిక్కర్ మొత్తం గవర్నమెంట్ మొత్తం సేల్ చేసింది, గవర్నమెంట్ షాప్లే సేల్ చేసింది. అసలు లిక్కర్ స్కామే లేకుండా ఉన్నప్పుడు కావాలనేసి ఇబ్బంది పెట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, జగన్మోహన్ గారి చుట్టూ ఉండే మెయిన్ నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి లిక్కర్ మాఫియా అని చెప్పి, స్కామ్ అని చెప్పేసి ముసుగులో ఈ రాష్ట్రంలో ఎంతమంది ఎంపీలని, ఎక్స్ఎమ్మెల్యేలని, మినిస్టర్ని అరెస్ట్ చేయడం నిజంగా చాలా బాధాకరం. దీన్ని పూర్తిగా ఖండిస్తామని చెప్పి సమాధానం తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో లిక్కర్ ఎక్కడ పెట్టినా విచ్చలవిడిగా లిక్కర్ ఆ షాపుల మీద 15 రూపాయలు 20 రూపాయలు ఎక్సెస్ అమ్ముతున్నప్పటికీ చాలా మంది బిల్ షాపులు 10 లక్షలు 20 లక్షలు పెట్టి బిల్ షాపులు పెట్టి ప్రతి ఊరికి 20-30 బిల్ షాపులు ఉంది. అలాంటిగా ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తుంది. ఈ స్కామ్ గానీ మా ప్రభుత్వంలో డైరెక్ట్ గా గవర్నమెంట్ లిక్కర్ అమ్ముతున్నది స్కామ్ కాదు. కావాలని పచ్చిపోతారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూటమి చేస్తున్నారు. దయచేసి ఇటువంటి ఆపాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. మేము ఈ అరెస్ట్ ని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ రోజు ఈ కార్యక్రమంలో గిద్దలూరు కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి, చంద్రబాబు మేనిఫెస్టో రీకాల్ ప్రోగ్రాంకి మేము, మా ఇన్ఛార్జి నాగార్జున గారు, జడ్పీ చైర్పర్సన్ గారు, ప్రతుల్ కుమార్ రెడ్డి అందరూ వచ్చాము. ఇక్కడ గిద్దలూరు కాన్స్టిట్యున్సీ లో ప్రజల స్పందన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందన చాలా ఎక్కువ ఉంది. వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మా నాయకుడు 2029లో ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ఎన్ని కష్టాలు పెట్టినా మేము జగన్మోహన్ గారి కోసం అండగా ఉంటాము. నాగార్జున ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా చేసుకుంటామని చెప్పి అందరు కార్యకర్తలు అందరూ ధైర్యంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.